నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు. ముఖ్య అతిథులుగా హాజరైన మురళీధరరావు, ప్రేమచందర్ రెడ్డి. వైద్యులు మరింత మెరుగైన సేవలు అందించాలి. డైట్ పాలసీ ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి. చెరువుల కబ్జా నిజ నిర్ధారణకు వెళ్లిన కమిటీపై దాడులు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ అనుచరులు వీరంగం. గ్రేటర్ వరంగల్లో 6.80 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఇక డీటెయిల్ చూస్తే, బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఎందుకు ఆలస్యం అవుతుందని రోడ్ల భవనాల శాఖ అధికారులను సిపిఎం నాయకులు ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4 నెలల క్రితం నిధులు మంజూరైన అధికార యంత్రాంగం ఆ దిశగా పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, పార్టీ మండల నాయకులు కొడుకుల గిరిబాబు, కుర్మా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పేట నుంచి రామన్నపేట వెంబడపోయే రహదారి ఏదైతే ఉందో ఎంత అధ్వాన స్థితిలో మారిందంటే, ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెంబడాడే దరిదాపులున్న ఈ రోడ్డుకు రామన్నపేట నుంచి అయ్యర్పల్లి శివాజీ విగ్రహం వరకు ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ నిధుల ద్వారా దాదాపు 84 లక్షల రూపాయలు, 84,50,000 రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటికి 4 నెలలే మంజూరు అయ్యి మరిగా ఇంకొక వారం 10 రోజులలో మరిగా వానాకాలం సమీపిస్తున్నా కూడా మరి ఈ అధికారులు భవన నిర్మాణ శాఖ అధికారులు ఇంకా టెండర్ పూర్తి కాలేదని చెప్పి ప్రజలను పక్కదారి పట్టించుకుంటా ఈ నిధులను పక్కదారి పట్టిస్తారు. మరి వారం 10 రోజులు వానాకాలం సమీపిస్తున్నా కూడా మరి ఇంకా ఈ టెండర్ పూర్తి కాలేదంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖను డిమాండ్ చేయడం జరుగుతుంది. నిత్యం వేములవాడకు రైతాంగం వారు పండించిన పంటలు ఏవైతే తీసుకొని వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనదారులకు కానీ రైతులకు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదంటే మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 84,50,000 ఈ రామన్నపేట నుంచి అయ్యర్పల్లి శివాజీ విగ్రహం వరకు మంజూరైన నిధులను యుద్ధ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖ రోడ్ల భవన శాఖ అధికారులు ఖచ్చితంగా ఈ టెండర్ పూర్తి చేసి ఈ వానాకాలం సమీపించే లోపే ఈ రోడ్డును పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బోయినపల్లి మండలంలో కూడా అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి 3,42,00,000 రూపాయలు మంజూరైనని చెప్పి ఇక్కడున్న స్థానిక మండల ప్రజాప్రతినిధులు కూడా ఆ మధ్యకాలంలో పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 4 నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా ఏ గ్రామంలో చూసినా రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడ కూడా కనబడతలేవు. మరి ఇది ఏ రకంగా మరి అర్థం చేసుకోవాలనే ప్రజానీకం అయితే మరి ఈ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారంటే, ఇంత ప్రమాదకరంగా మారినా కూడా మరి రైతాంగానికి ఏదైనా రేపు జరిగితే కూడా ఈ హాస్పిటల్కి పోతే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు గుళ్ళు చేసుకునే పరిస్థితి ఉన్నదంటే మరి ఇలా దానికి ఎవరు కారణం అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వ అధికారులను ఈ పాలక వర్గాలను మేము హెచ్చరించడం జరుగుతుంది. కావున ఈ రైతాంగాన్ని వారి కష్టాలను ఈ రోడ్ల దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లకు మంజూరైన ఈ బోయినపల్లి లోపల అన్ని గ్రామాలకు లింకుకు అనుసంధానంగా 3,42,00,000 ఏవైతే ఉన్నాయో వీటిని యుద్ధ ప్రాతిపదికన సద్వినియోగం చేసి ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా బోయినపల్లి మండల పక్షాన ఈ గ్రామీణ ప్రజల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమచందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తరగతులు ప్రారంభించారు. भारत माता की जय, बोला 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 भारत माता की जय, बोला 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 भारत माता की जय, बोला 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 भारत माता की जय, जिंदाबाद बीजेपी जय, भारत माता की जय. నరేంద్ర మోడీ
ఆలస్యంగా ఏర్పాటు చేయడం కారణంగా అకాల వర్షాలకు అనేక చోట్ల రైతులు తీవ్రమైన దెబ్బతిన్నారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కేటీఆర్ గారు ఆయన సొంత నియోజకవర్గం, సొంత రాష్ట్రం చూసుకోకుండా ఎప్పుడెప్పుడు అవకాశాలు వస్తే అప్పుడప్పుడు విహారయాత్రలు చేయడమే. ఆయన దావోస్ పర్యటన, పెట్టుబడులు అనేది మొన్నటి యొక్క అంతకుముందు అమెరికా పర్యటన, ఇవన్నీ కూడా ఎక్కడ వచ్చినాయని నేను అడుగుతున్నా. ఎక్కడ కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎక్కడన్నా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? లేదంటే ఒక పెట్టుబడి వచ్చినాయి? ఇవన్నీ గాలి మాటలు, వట్టి అబద్ధ ప్రచారము. కోతల రాయుడు పెద్ద ఈ కేటీఆర్, కేసీఆర్. ఈరోజు వాళ్ళు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే చేస్తున్నది ఏమీ లేదు. కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఇక్కడికి వస్తుంటే వేరే రాష్ట్రాలకు పోయి నేను రైతులకు నష్టపరిహారం ఇస్తున్నా అంటున్నాడు. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. కానీ ఇక్కడ రైతులకు నువ్వు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ₹1,00,000 వరకు రుణం మాఫీ చేస్తాను, ఇంతవరకు చేసినవా అని నేను అడుగుతున్నాను. తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నావు. ఇవాళ నీ సొంత జేబుల పైసలా అవి, లేకపోతే నీ పార్టీ పైసలా? పార్టీకి కూడా 1,000 కోట్లు తయారు చేసినావు అనుకో అవినీతి సొమ్ముతోని, కానీ అవి ఖర్చు పెడతలేవు కదా. నువ్వు ఇన్ని 1,000 కోట్లు ఉంటే పేద ప్రజలకు డబ్బులు బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేవండి? నీ పార్టీ దగ్గరనే 1000 కోట్లు ఉన్నాయి కదా. కనీసం ఒక నియోజకవర్గంలో ఇల్లు కట్టే అని పైసలు ఉన్నాయి కదా, నువ్వు కడుతున్నావు ఇవాళ. అంటే ప్రజలకు ఇంత ఒదికు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఉత్తరప్రదేశ్లో 26 లక్షల ఇల్లు కట్టిస్తే నువ్వు ఇవాళ తెలంగాణలో ఏం చేసినావు? అసలు నువ్వు ఇచ్చిన వాటిని మీ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నావు 40-50 వేలకు. మరి వాళ్ళ మీద ఇంతవరకు చర్య తీసుకున్నావా? తీసుకుంటే నీ బండారం బయటపడి. బాపట్ల జిల్లా వేద పాఠశాలలోని శ్రీ శంకర విద్యాలయంలో ఈ నెల 22 నుండి 26 వరకు నవకోటి దత్తహోమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని సభ్యుడు భుజకేంద్ర మౌలి అన్నారు. మైసూరు దత్తపీఠం శిష్యులు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, కేకే మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దత్తపీఠం శిష్య బృందం పాల్గొన్నారు. స్వామివారి శిష్య బృందంచే 22/5/2022 నుంచి 26/5/2022 వరకు పంచాగ్నికంగా 5 రోజులు దత్త హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ హోమంలో మైసూరు శిష్య బృందంతో పాటు మన పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొంటారు. శ్రీ శంకర విద్యాలయం వారి సహకారంతో ఈ హోమాల్ని వేద పాఠశాలలో గణపతి సత్యనారాయణ శిష్య బృందం నిర్వహిస్తున్నారు. దీనికి మన వేద పాఠశాల సభ్యులు, అధ్యాపకులు మరియు సిబ్బంది అందరూ పాల్గొని స్వామివారిని సేవించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే హోమాల్లో కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి 8 గంటలకు జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో అందరూ స్వీకరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం సుమారు 13వ శతాబ్దానికి చెందినదని వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పురావస్తు శాఖ ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడించింది. చక్కగా అందరూ కూడా మంగళహారం తీసుకొని ఆరాధనకి వెళ్తే అగ్ని ప్రతిష్ట పూర్వక ఆరాధన చేసుకొని, అగ్ని ఆరాధన చేసుకొని, నమస్కారం చేసుకొని అందరూ రావాలి. మళ్ళీ ఫోన్లు చేసి ఉండదు, ఇక అందరూ రావాలి. వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వైద్యులు ఆ దిశగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో నూతన డైట్ పాలసీని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
హార్ట్ అటాక్స్ అంటే సడన్గా గుండె ఆగిపోవడం అనేది ఏదైతే ఉందో గుండెపోటు రావడం తగ్గడం దాంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం లేదా ఆ భయంతో కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టడం దాంతో అప్పుల పాలవడం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే హార్ట్ అటాక్ సంబంధించిన ఇంజెక్షన్ తక్షణమే వాళ్ళకి సరైన పద్ధతుల్లో చికిత్సలు అందించి ప్రాణాలను కాపాడడం కావాల్సిన పద్ధతి. మీరు అది వచ్చిన అర్ధగంట లోపల హాస్పిటల్కి చేరగలిగితే ఇంకా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డోకా ఉండదు. దానికి సరిపోయే భరోసా ఉండే పద్ధతుల్లో 48,000 రూపాయల ఖర్చుతో కూడుకున్న ఇంజక్షన్ కూడా మన ఆసుపత్రిలోనే సిద్ధంగా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకమైన డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి సూర్యాపేట ప్రాంతంలో ఇక్కడ ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా దానికి సంబంధించిన అనుమానం వచ్చినా మరి వెంటనే సంబంధిత ఆ పేషెంట్ వెంట ఉండే అటెండెంట్స్ వాళ్ళ బంధువులు ఎవరైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే కనుక తీసుకురాగలిగితే మీరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే వరకు కనుక ప్రాణాలతో ఉంటే మీకు ఎటువంటి డోకా ఉండదు. మరి అంత ఖరీదైన వైద్యం ఇంజక్షన్ కూడా మనం అందుబాటులో పెట్టి ఇప్పటికే దాదాపు 50 మంది పేషెంట్లను కూడా మన సూర్యాపేట డాక్టర్లు రక్షించడం జరిగింది. కాబట్టి మిగతా ఎవరైనా సరే మీకు హార్ట్ అటాక్ అని అనుమానం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉండకూడని అనుమానం వచ్చిన ఎవరైనా సరే వెంటనే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోండి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మన డాక్టర్లు కాపాడడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మన డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు దయచేసి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ముగింపులో భాగంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణమాచారి మాట్లాడుతూ దాతలు సహకరించి పురాతన ఆలయాలను పునరుద్ధరించాలని కోరారు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటానా నడిమి పెళ్లి కూతురు పేరంటాన నడిమి పెళ్లి కూతురు ఇవి పేరు వచ్చ సిగ్గుపడే పెళ్లి కూతురు సిరికిత తలం సంవత్సరానికి అడ్డుపడి రావడానికి 400 రూపాయలు మేడం లోపల జరండి. జరగండి. నిర్మల్ జిల్లా అంబేద్కర్ భవన్లో జూన్ 3 నుంచి 5వ విడత పల్లె ప్రగతిపై సర్పంచుల అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కానపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్నాయక్, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా కలెక్టర్ ముష్రఫ్ అలీ, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. దానికి పరమాశించడానికి మరి అక్కడ ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు, ఖమ్మం మినిస్టర్ గారు, సురేందర్ రెడ్డి
దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపిన మహా వ్యక్తి స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం నుండి రాజీవ్ చౌక్ వద్ద రాజీవ్ 31వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎంపీటీసీ గుండేలి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా రాములు గౌడ్, కార్యదర్శి కొండం రాజిరెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఐటీ టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల పక్కన నిలబెట్టడం జరిగింది. ప్రధానమంత్రి అయిన తర్వాతనే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే యువత కూడా భారతదేశంలో అత్యున్నత స్థానం వహించాలని 18 సంవత్సరాలకే ఓటు హక్కును కూడా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో రైతులకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేయదలుచుకుందో డిక్లరేషన్ పేరు. ఏ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ హయాంలో జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ వడ్డేపల్లి చర్చి నుండి ఉనికిచెర్ల వెళ్లే రోడ్డులో 6.80 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, బల్దీ అధికారులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా దేవేందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు కాంట్రాక్టర్స్ భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మరి సంబంధిత అధికారులు, కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, గ్రేటర్ వరంగల్ కావడానికి 42 గ్రామాలు విలీనం చేసి సమైక్య రాష్ట్రంలో గత పాలనలో
గ్రామాల అభివృద్ధి ఆదమర్చారు. గ్రామాల్లో తట్టెడి మట్టిపోయలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో అనేక ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ విలీనమైన 42 గ్రామాల్లో 31 గ్రామాల్ని మరి మరమ్మతులు చేసుకొని అంతర్గత రోడ్ల నిర్మాణం చేసుకొని సిటీ వాతావరణం తీసుకురావడానికి చివరిగా ఉన్న ఈ 42 గ్రామాల్లో మరి చివరి గ్రామం మరి సింగారం కావచ్చు, డబుల్ లేన్ తీసుకుపోయినాం. చివరి గ్రామం దేవాన్నపేట డబల్ లేన్ తీసుకుపోయినాం. మరి చివరి గ్రామం ఉనికిచెర్ల డబల్ లేన్ తీసుకుపోయినాం. చివరి గ్రామం వంగపాడు డబల్ లేన్ తీసుకుపోయినాం. మరి చివరి గ్రామం ఎల్లాపూర్ డబల్ లేన్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా చివరి గ్రామం కొత్తపేట. ఇక మీ సమస్య మా పోరాటంలో భాగంగా చెరువుల పరిరక్షణ పేరుతో నెల రోజులుగా షేర్లింగంపల్లి బీజేపీ సీనియర్ నాయకులు సందర్శిస్తున్నారు. ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన చెరువు కబ్జా కథనంపై నిజ నిర్ధారణకు వెళ్లిన కమిటీని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ అనుచరులు బీజేపీ నాయకులను ఎందుకు వచ్చారు, ఫోటోలు తీయకండని దబాయించారు. మువ్వా సత్యనారాయణపై రాడ్డుతో కొట్టారు. వ్యక్తిగత కార్యదర్శిపై, ఫోటోగ్రాఫర్పై దాడికి దిగారు. చెరువుల సందర్శనకు వెళ్లిన వారిలో బీజేపీ షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, డాక్టర్ నరేష్, గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు వీళ్ళని ఎప్పుడు మేము చూసింది లేదు. ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆపింది మేము. డంపింగ్ చేసింది మేము, ఆపింది మేము. అట్లాంటప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు, ముఖ్య అతిథులుగా హాజరైన మురళీధరరావు, ప్రేమచంద్రరెడ్డి. వైద్యులు మరింత మెరుగైన సేవలు అందించాలి, డైట్ పాలసీ ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి. చెరువుల కబ్జా, నిజ నిర్ధారణకు వెళ్లిన కమిటీపై దాడులు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ అనుచరులు వీరంగం. గ్రేటర్ వరంగల్లో 6.80 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.